సో మరి రాజుగారు గుమ్మగుమ్మల్లో రెడీయా గుమ్మడి టొమాటో కూర చేయడానికి? నేను రెడీ అండి. ఓకే, సో మరి రాజుగారు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి లేట్ చేయకుండా మనం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుమ్మడి టొమాటో కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుమ్మడి ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. గుమ్మడికాయ ముక్కలు భలే ఉన్నాయి, ఉడికించినవి, ఉట్టివి తినేసేలాగా. కొంచెం పంచదార చల్లుకొని తిన్నా, లేకపోతే చట్పటాగా మనం కావాల్సిన కొంచెం ఉల్లిపాయలు వేసుకొని తిన్నా హ్యాపీగా తినేసేచ్చు, బాగుంటాయి. సో ఇక్కడ టమాటాలు ఏంటంటే నేను 2 రకాలుగా వాడుతానండి. సో ఒకటేమో పేస్ట్ మనకు కొంచెం గ్రేవీలా వస్తుంది. సో అలాగే ఎండింగ్ లో కొన్ని ముక్కల్లా వేసుకుంటున్నాం. సో ఇవి ఉడికినట్టుగా ఉంటాయి, కొంచెం పుల్లగా మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ కొద్దిగా నూనె వేసేసుకుందాం. కొద్దిగా జీలకర్ర అండి. చాలా సింపుల్ గా ఆల్మోస్ట్ మనకు ఇంట్లో రెగ్యులర్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే నేను చేస్తున్నాను. జీలకర్ర కొంచెం మనకి దూరగా వేగిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, వీటితో పాటుగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇలా విడివిడిగా వేసుకుంటే కూడా మనకు కొంచెం అంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ వస్తుంది. అల్లం వెల్లి పేస్ట్ లా కాకుండా ముక్కలు లేదా ఇలా పచ్చిమిర్చి అల్లం పేస్ట్, సో ఇలా మనకు కొంచెం డిఫరెంట్ గా మనకి ఆ టేస్ట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ టమాటో పేస్ట్ అండి. సో టమాటో ముక్కలు కొంచెం ఉడికించేసి పేస్ట్ చేసుకున్నాం. సో యూజువల్గా అసలు గుమ్మడికాయ కూర అనేసరికి ఎక్కువ మంది ఇట్లా బెల్లం కాంబినేషన్ లో, అంటే పులుసు కూర టైప్ లో లేదా పులుసుల్లో ఎప్పుడైనా దొరికినప్పుడు కొంచెం సాంబార్లు అలాంటి వాటిలో వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. పెద్ద అంత కంపల్సరీగా అది ఉండాలి అనే ఇది ఉండదు. కాకపోతే ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేస్తే అలాంటి వెజిటేబుల్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా తినొచ్చు. కూరల్లో చాలా తక్కువ మనకి గుమ్మడిని. అవును. సో కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. సో ఇది మనకు కొంచెం దగ్గరికి వచ్చేస్తే మగ్గి, ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గుమ్మడి ముక్కలు, ఎందుకంటే అవి ఎక్కువగా మనకు ఉడకాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మెత్తగానే కొంచెం దీంట్లో మగ్గితే చాలండి. సో కాబట్టి ఇది కొంచెం మనకి బాగా ఇది మగ్గిన తర్వాత అవి యాడ్ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు, సో అయితే మీరు చూస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా ఉప్పు నీరు కారిపోతూ ఉంటుంది. ఇలా రాళ్ళు ఉప్పు కానీ లేకపోతే సాల్ట్ కానీ నీరు కారిపోకుండా ఉండాలి అంటే ఉప్పు నిల్వ ఉంచుకున్న డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు కనుక వేసుకున్నట్లయితే నీరు కారిపోకుండా అలాగే ఉంటుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలు, సో వీటితో పాటు కొద్దిగా ధనియాల పొడి. ఓకే, సో కొంచెం ఇలాంటివి డైరెక్ట్ గా ఉడికించుకునే కంటే కాస్త ముందు ఉడికించేసి పెట్టుకుంటే మనకి ముక్క అంతా కూడా ఈవెన్ గా కుక్ అవుతుంది. సో ఈ మనం వేసుకున్న గ్రేవీ కూడా బాగా పట్టేసి అవును మంచి టేస్టీగా. అందుకే ఆల్మోస్ట్ పులుసులో కూడా చాలా మటుకి ఉడికించిన ముక్కలు ఇంకా పులుసులో వేసేసి కాస్త మగ్గిచ్చేస్తూ చేసుకుంటూ ఉంటారు. అందుకే ఆ ముక్కల టేస్ట్ కూడా మనకి చాలా బాగా, అంటే అన్ని ఆ పులుపు తీపి అన్ని బాగా పట్టేసి మంచి టేస్టీగా ఉంటుంది. చాలా మంది ఏంటంటే స్పెషల్ గా వాటిని ముక్కలే వేరుకుంటూ ఉంటారు. అవును. చివరిగా టమాటో ముక్కలు అండి. ఓకే, ఓకే, సో మూత పెట్టేసి ఒక 1 minute సరిపోతుంది. ఓకే, సో కొంచెం ఆ టమాటో లైట్ సాఫ్ట్ అయితే మనకి సరిపోతుంది, సర్వ్ చేసేసుకోవచ్చు, ఎక్కువ మెత్తబడక్కర్లేదు. అవునండి. చూద్దామా రాజు గారు? ఓకే, నైస్, కలర్ఫుల్ గా ఉంది. అంటే అంతా ఒక కలర్ లో ఉన్న ఎల్లో కలర్, రెడ్ కలర్ వచ్చేసరికి కూడా కొంచెం బాగా అనిపిస్తుంది, చూడడానికి కూడా కొంచెం బాగుంది.
సో దీంట్లో అంటే వెల్లుల్లి ఇష్టం లేదనుకునే వాళ్ళు వెల్లుల్లి లేకుండా ఓన్లీ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అలా యాడ్ చేసేసుకొని మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అలా చేసేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా కొత్తిమీర, ఓకే, ఓకే, గుమ్మడి టొమాటో కూర రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా గుమ్మడి టొమాటో కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి టొమాటో కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన గుమ్మడి ముక్కలు, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి మరికాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి టొమాటో కూర రెడీ. ఓకే అండి, మరి కూర తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. టొమాటో ఒకటేస్తే ఎంత పుల్లగా వచ్చింది కదా, ఎస్, బాగా తెలుస్తుంది యాక్చువల్గా పులుపు. సో ఇది కొంచెం కమ్మకమ్మగా కూడా తగులుతుంది మనకంటే గుమ్మడి. సో ఆ పచ్చిగా లేకుండా కొంచెం మొత్తం ఉడికినట్టు కూడా కాకుండా మధ్యస్థంగా ఉంది కదా మనం వేసిన కొంచెం ఆ ముక్కలు. అవును, సిమిడిల్లా అది డిఫరెంట్ గా అనిపిస్తుంది. అల్లం ఘాటు బాగా తెలుస్తుంది. యా, పచ్చిమిర్చి అల్లం రెండు కలిపి మనం పేస్ట్ చేసేసుకున్నాం. అది బాగా తెలుస్తుంది ఫ్లేవర్, అలా పెట్టుకోగానే ఆ స్ట్రాంగ్. ఇది బాగుంది, అంటే ఎప్పుడు పులుసులు అట్లా కాకుండా మనం రెగ్యులర్ కూరలు చేసుకున్నట్టు ఈ గుమ్మడికాయతో కూడా కొంచెం ఇలా పులుపు ఇలా వాడి ట్రై చేయొచ్చు. సో చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ బట్ టేస్టీగా ఉంది. గుమ్మడికాయతో ఒక వెరైటీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా ఉప్పు నీరు కారిపోతూ ఉంటుంది. ఇలా రాళ్ళు ఉప్పు కానీ లేకపోతే సాల్ట్ కానీ నీరు కారిపోకుండా ఉండాలి అంటే ఉప్పు నిల్వ ఉంచుకున్న డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు కనుక వేసుకున్నట్లయితే నీరు కారిపోకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ముందు ఎగ్జామ్ సీజన్ రానుంది. మామూలుగా అయితే ఎలా అయినా కామ్గానే ఉంటారు, కానీ ఎవరైనా సరే బుక్ అలా పట్టుకోగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. పిల్లల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి పెద్దవాళ్ళకు కూడా బుక్ పట్టుకుంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మరి పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, నైట్ అవుట్స్ చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు ఎక్కువగా నిద్ర వచ్చేస్తూ ఉంటే ఆ నిద్రను కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఒక 2-3 లవంగాలు తీసుకుని మెల్లగా ఒక్కొక్కటే నములుతూ ఉన్నట్లయితే నిద్ర చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెళ్లిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కదా, లోపల దాచిన బంగారు ఆభరణాలను తీసి మెరుగు పెట్టించుకోవాలి అని అనుకోకండి. క్లీన్ చేసుకుంటే బాగా కొత్త వాటిలాగా మెరిసే చక్కటి చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. పంచదార వేసిన నీళ్లలో బంగారు ఆభరణాలు ఏవైతే మురికి పట్టి ఉంటాయో వాటిని ఒక 1/2 అవర్ పాటు ఉంచి దాని తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే శుభ్రంగా క్లీన్ అయిపోతాయి, కొత్త వాటిలాగే తళతళ మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సమ్మర్లో రకరకాలుగా నిల్వ ఉంచే వస్తువులను తయారు చేసుకుంటూ ఉంటారు కదా ఇళ్లలో, అలాగే వడియాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎండకి బాగా ఎండిపోతాయని చెప్పేసి సమ్మర్లోనే ఎక్కువగా వడియాలు పెట్టుకుంటూ ఉంటారు. మరి ఇలా వడియాలు పెట్టేటప్పుడు చీరల మీద కానీ లేదా పల్చటి బట్ట మీద కానీ ఎక్కువగా పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల వడియాలు తీయడం కాస్త కష్టంగా ఉంటుంది. అందుకని మంచి పాలిథిన్ కవర్ కానీ టేబుల్ క్లాత్ కానీ వీటి మీద కనుక శుభ్రంగా వడియాలు పెట్టుకున్నట్లయితే మళ్ళీ వాటిని తీసుకోవడం చాలా తేలికవుతుంది. ఇప్పుడు ఇంకో చిట్కా. మామూలుగా మనం పాలు కాచేసి వాడుకున్న తర్వాత ఆ వేడి పాలు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు చాలామంది. ఇంకా కూరలు కూడా చల్లారక ముందే ఏదో హడావిడిగా బయటకు వెళ్తూ అలా వేడివేడి పదార్థాలని ఫ్రిడ్జ్లో ఉంచేస్తూ ఉంటారు. ఇలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల మనం పెట్టే ఆహార పదార్థాలు పాడవుతాయి, అలాగే ఫ్రిడ్జ్ పాడయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి చల్లగా అయిన తర్వాతే ఏ పదార్థాన్నైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా ఒక్కోసారి పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాము. పాలు బాగా ఉడికిపోయి మాడు వాసన వస్తూ ఉంటుంది. ఇలా మాడిపోయిన పాలను ఇంకేం చేసుకోవాలి అని చెప్పేసి వ్యసన పడకుండా వెంటనే అందులో ఒక తమలపాకు కనుక వేసామనుకోండి, ఈ మాడు వాసన అంతా కూడా ఆ తమలపాకు పీల్చేసుకుంటుంది. దీని తర్వాత తమలపాకు బయటకు తీసేసుకున్నట్లయితే పాలు యాజ్ ఇట్ ఈస్ ఫ్రెష్గానే ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ముందు ఎగ్జామ్ సీజన్ రానుంది. మామూలుగా అయితే ఎలా అయినా కామ్గానే ఉంటారు,
కానీ ఎవరైనా సరే బుక్ అలా పట్టుకోగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. పిల్లల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి పెద్దవాళ్ళకు కూడా బుక్ పట్టుకుంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మరి పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, నైట్ అవుట్స్ చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు ఎక్కువగా నిద్ర వచ్చేస్తూ ఉంటే ఆ నిద్రను కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఒక 2-3 లవంగాలు తీసుకుని మెల్లగా ఒక్కొక్కటే నములుతూ ఉన్నట్లయితే నిద్ర చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది.